శ్రీ గురుభ్యో నమః. బుధ ఆదిత్య యోగం నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం మిథున లగ్నం నుండి ఆరంభిద్దాం. ఎందుకంటే మిథున లగ్నం అధిపతి బుధుడు కాబట్టి అక్కడ నుండి ఆరంభిస్తే దాని యొక్క విశేషం తెలుస్తుంది. రవి బుధుడు కలయిక ఒక యోగం అన్నాం. మన జీవితంలో ఇద్దరు కలయికే ఒక సంపూర్ణత్వం అంటాం. రెండు గ్రహాల కలయిక ఎటువంటి యోగం అన్నామో ఒక స్త్రీ పురుషుల కలయిక ఒక యోగం. అప్పుడే సంపూర్ణత్వం వస్తుంది. ఆ స్త్రీ పురుషుల కలయిక వలన వచ్చే వంశోద్ధారకుడు ఎవరైతే ఉన్నారో వంశవృక్షాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడతాడు కాబట్టి వంశాన్ని నిలబెడతాడు, మనకు మోక్షాన్ని కూడా ఇస్తాడు కాబట్టి స్త్రీ పురుషుల కలయిక ఒక యోగంగా మనం చెప్తుంటాం అన్నమాట. వాళ్ళిద్దరు కలిస్తేనే సంపూర్ణత్వం వస్తుందంటారు. సంతానం కలిగితే సంపూర్ణ యోగం కూడా వస్తుందంటారు. మనకున్న 12 రాశుల్లో సింహరాశి నుండి మనం మకర రాశి వరకు తీసుకున్న గ్రహాలన్నీ చూసుకుంటే ఒకటి రవి, తర్వాత బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత కుజుడు, తర్వాత గురుడు, తర్వాత శని. వరుసగా ఈ గ్రహాలన్నిటి యొక్క ప్రభావం వాటికి చూపిస్తూ కలుగుతుంటాయి. కర్కాటకం నుండి పై భాగంలోకి వెళ్తే కర్కాటకం, మిథునం, వృషభం, మేషం, మీనం, కుంభం. వరుసగా 6 చూస్తుంటే మనకి 6 గ్రహాలకు అధిపతులు, కింద ఉన్న 6 గ్రహాలకు అధిపతులు మొత్తం ఇద్దరు ఒకే గ్రహాలుగా మనకు కనిపిస్తుంటాయి. అంటే ఒక భాగం చంద్రుడు ఆధిపత్యం తీసుకున్నాడు, రెండవ భాగం రవి ఆధిపత్యం తీసుకుంటూ ఈ 12 గ్రహాల సమ్మేళనమే రాజయోగం అంటుంటాం అన్నమాట. చంద్రుడు ఆధిపత్యం తీసుకున్న పై భాగానికి స్త్రీ సంబంధమైన యోగాలు గాను, కింద రవి ఆధిపత్యం తీసుకుని ఈ 6 రాశులకి మనము పురుష సంబంధమైన యోగాలుగా మనం భావిస్తూ ఈ రెండింటి కలిసి 12 రాశుల సమ్మేళనే రాజయోగము, సంపూర్ణత్వం చెప్తుంటాం. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటవుతుందంటే 2 భాగాలు అయిపోయి ఉన్నాయి. 12 రాశులు అనే చక్రం, రాశి చక్రం 2 భాగాలుగా ఉన్నాయి. ఆధిపత్యం చేసి 2 భాగాలుగా అంటే 2 టీమ్గా తయారు ఉన్నాయి. అవి 2 కలిస్తేనే మొత్తం జాతకం చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఈ 2 కలిస్తే ఏ విధంగా జాతకం చెప్పడం జరుగుతుందో అదే విధంగా 2 గ్రహాలు కలిస్తే కానీ ఒక యోగం జరగదు. సో 2 గ్రహాల కలయిక బుధుడు ప్లస్ రవి కలిస్తే బుధాదిత్యం అనుకున్నాం కాబట్టి ఈ మిథున లగ్నంలో ఉంటే ఉన్నతమైన పదవులు తీసుకెళ్తూ రాజమార్గంలో రాజయోగం ఇస్తూ చక్కగా వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తిగా ఏది పట్టుకుంటే అది బంగారంలాగా తీసుకుపోవడానికి అవకాశం ఉందని చెప్తుంటామన్నమాట. ఎవరికైతే అలా ఉంటే మిథున లగ్నం అండి, అందులో బుధాదిత్య యోగం ఉంటే ఇంకా అద్భుతమైన స్థాయి. బై బర్త్ మనం చూస్తాం సిల్వర్ స్పూన్లో వ్యాపారంలో పుట్టాడు, బంగారం వ్యాపారం, వెండి వ్యాపారం, ఏ వ్యాపారం అయినా అందులో ఒక ఉన్నతమైన స్థాయిలో పుట్టాడు. ఇంకా అక్కడ వాడికి ఏమైనా వాడు బ్రహ్మాండంగా నడిపిస్తాడు అంటారు. పుట్టగానే వ్యాపారం కలిసి వచ్చిందంటారు కొంతమంది. వీటన్నిటికీ ఏంటంటే మిథున లగ్నంలో ఉండి అందులోనే బుధాదిత్య యోగం ఉంటే ఆ రకంగా కనబడుతుంది. అదేవిధంగా ద్వితీయ స్థానం అయితే కర్కాటకం అవుతుంది. దానికి కర్కాటకంలో ఉన్నప్పుడు వాక్చాతుర్యంతో ఉన్న వ్యాపారం అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని చెప్పి అవకాశం ఉంది చెప్తామన్నమాట. అంటే వంశపారంపర్యంగా ఏ వ్యాపారం వచ్చి ఉందో ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈయన యొక్క స్థితిగతులంతా యోగాన్ని ఇస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఎలా చేయాలన్నా ఆఖరి వ్యాపార ధోరణిలోనే ఉంటారు వాళ్ళు వ్యాపారం. అదేవిధంగా తృతీయంలో ఉంటే బుధాదిత్యం ఉన్నారంటే అన్నదమ్ములు అక్కదెల్లలు కలిసి ఒక ఫ్యామిలీ వ్యాపారం కింద నడుపుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదంతా తృతీయంలో ఉన్న బుధాదిత్యం వల్ల మనకు కనబడుతుందన్నమాట. బంగారు వ్యాపారస్తులు ఉంటారు, వుడ్ వ్యాపారస్తులు ఉంటారు, బట్టల వ్యాపారస్తులు ఉంటారు, చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఇవన్నీ ఆర్ఎస్ బ్రదర్స్ అంటాం. అన్నదమ్ములతో కలిసిన వ్యాపారం అంటుంటారు. అందరూ కలిసిపోయి ఉండి చేస్తుంటారు. దానికి 3వ ఇంట్లో బుధాదిత్యం ఉన్నప్పుడు అవన్నీ కనబడుతుంటాయి అన్నమాట. అంటే అన్నదమ్ములు బాతుస్థానంగా ప్రజలు అందరూ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ ఫ్యామిలీ వ్యాపారం అంటారు. అంటే మా ఫ్యామిలీ యొక్క వ్యాపారం ఇది అని చెప్తూ ఉంటారు. దానికి 3వ ఇంట్లో ఉంటే అలా కలిసి చేసుకోవడం జరుగుతుంది. అలాగే చతుర్థంలో రవి బుధుడు కలిసి ఉన్నప్పుడు ఇందులో తల్లి గారి యొక్క ఇన్వాల్వ్, వంశపారంపర్యంగా తల్లి ద్వారా వచ్చే వ్యాపారం, వాళ్ళ మేనమామ ద్వారా వచ్చే వ్యాపారం, ఇవన్నీ కలిపి చేసుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మా అమ్మగారు మా వంశంలో ఉన్న వ్యాపారం అండి, మా చిన్నప్పుడు మా వాళ్ళు చేస్తుంది, మనం చేస్తున్నాం అన్నట్టుగా అంటారు. ఇలా వ్యాపారాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మరొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 97044470001, 97044470002.